నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు జెన్జెడ్ ఉద్యమకారులు 3 పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది. అందులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ ఘీ సింగ్ ఉన్నట్లు సమాచారం. జస్టిస్ సుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ కాగా, బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్య అభ్యసించారు. తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి జెన్జెడ్కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఏ నిర్ణయమైనా రాజ్యాంగం, చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని సూచించింది. మరోవైపు అల్లర్లను అదునుగా తీసుకుని నేపాల్లోని వివిధ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. పశ్చిమ నేపాల్లోని జువైనల్ హోంలో భద్రతాధికారులతో జరిగిన ఘర్షణల్లో 5 జువైనల్స్ మృతి చెందారు. అటు 2 రోజుల పాటు జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 1061కి పెరిగింది.